సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చక్కా నోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్తను వినినవారు అవిధేయ చేత ప్రవేశింపలేదు కనుకకు నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయం కఠినపరుచుకున్నదని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినం నిర్ణయించుకున్నాడు.
పరిశుద్ధులు 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 స్తోత్రాలతో కొనియాడవచ్చున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో తండ్రి ప్రార్థించే అవకాశాన్ని ప్రభు మాకు అనుగ్రహించిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. మీరు మా కొరకు ఆ శిలువలో మరణించారు ప్రభు. మా పాపాల నిమిత్తమై మీరు మా శిలువలో మరణించారు ప్రభు. అందును బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు. తండ్రి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్థుతించినప్పుడు సమయం స్థుతులు స్తోత్రం ప్రభు. తండ్రి ఈ స్థుతి ప్రార్థనలు మీకే అర్పిస్తున్నాం ప్రభు. తండ్రి ఈ స్థుతి ప్రార్థనలు తప్పులనే క్షమింపమని మా ప్రియుడు మా రక్షకుడు శ్రేష్టమైన చేత ప్రార్థించి ప్రతిలాడుతున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మీ బలిష్టమైన రెక్కల కింద నన్ను మమ్మల్ని మా సంఘాన్ని కాచిన విధానం బట్టి మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి నా నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ నెల తండ్రి ఆఖరి ఆదివారం ప్రభా నాయన మీ పాద సన్నిధిలో ఉన్నాను నా ప్రభా నాయన. ప్రోత్సహించేవాడు కాదు నా ప్రభా నాయన. అప్పుడు చేర్చుకుని నా ప్రభా నాయన మమ్మల్ని ఆదరిస్తున్న విధానం బట్టి మీ వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి పసిపిల్లల మొదలు వృద్ధుల వరకు నాయన ప్రతి ఒక్కరిని నా ప్రభా నాయన మీ పాదల్లో భద్రపరుస్తున్నందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి మీ తండ్రి ఆవరణలో పడితే ఈ దినముల కన్నా శ్రేష్టమని చెల్లించిన దేవా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. ఎన్నో వేల ఆశీర్వాదాలు నా ప్రభా మా మీద మా కుటుంబాల మీద మీరు ఉంచిన విధానం బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. ఏ ఒక్కరు తప్పిపోకుండా నా ప్రభా నా తండ్రి అందరినీ సమకూరుస్తున్న ప్రభా నాయన మీ సన్నిధిలో నా ప్రభా కనబడి విధమున నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నాయన భద్రపరుస్తున్నందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. అయ్యా తండ్రి మీ సన్నిధికి వచ్చేటప్పుడు నా తండ్రి నాయన హృదయ పరిశోధన చేసుకొని నా ప్రభా వేషధారలోని కాక నా తండ్రి నాయన. అయ్యా తండ్రి మీ ముందు నా ప్రభా అయ్యా నిర్దోషులుగా నా ప్రభా నాయన కనబడటానికి నాయన ప్రతి హృదయాన్ని ప్రభా నేను మన అడుగుతున్నాం తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ దినము వాకించడేమో కానీ నా ప్రభా రేపటి దినము మాది కాదేమో నా తండ్రి నాయన. ఈ దినమున మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. మీ వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ఎంతవరకు మా ఆయుష్ని ఇచ్చారంటే నా ప్రభా కేవలం మీ ఉచితమైన కృప నా తండ్రి నాయన. దాన్ని గమనించి మేము బ్రతుకులాకుండా నా తండ్రి మమ్మల్ని ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. అనుదినం నా తండ్రి మీ వడకలు కనిపెట్టుకుని ప్రభా అయ్యా తండ్రి మీ వారం మార్చుకుని అయ్యా మీ ఉపదేశకులు ధనిగాన్ని చదివించారు నా ప్రభా. నన్ను కనుగొన్న వాడు జీవమును కనుగొనని చదివించారు తండ్రి. అవును ప్రభా మీ జీవమైన వాకులు వినడానికి నా తండ్రి మీ జీవమైన వాకులు ప్రభా మా హృదయాల తండ్రి నాయన గుండె లోతుల్లో భద్రపరచుకోవడానికి నాయన మీ సహాయం మేము అడుగుతున్నాం తండ్రి. మీ వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా నాయన. ఇప్పుడు నమ్మకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధి అంటే టైంకి రావడానికి నా ప్రభా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా నాయన అయ్యా కలవరపరచండి ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఆ విధంగానే నా తండ్రి నాయన నూతనంగా ఏర్పరచబడిన ప్రభా నాయన వారి నాయన సెక్రటరీ ప్రభా నాయన అవి మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి అప్పుడు వారిని మీరు నిలబెట్టుకున్నాను ప్రభా. వేలులకు అప్పుడు వారిని నింపబోతున్నందుకు మీ వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన సరే స్థుతించిన ప్రభా వారి మంచి జ్ఞానం దయచేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించిన ప్రభా. విడవి ఏ విధంగా తండ్రి బోధించాలి ప్రభా. అంతరాత్మ బోధకులు తండ్రి అవిడని మంచి జ్ఞానం అందించండి ప్రభా. అయ్యా సండే స్కూల్ పరిచర్య అంటే ప్రభా వీళ్ళలో మొక్కలను ప్రభా నాయన వారు నాటపడాలను తండ్రి అలాంటి జ్ఞానం ప్రభా ఉన్న టీచర్స్ నాయన గ్రహించి వారు అడుగుతున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా ఇంకా ప్రభా నాయన ఏమైనా మర్చిపోయాడు ప్రభా దైవాన్ని క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్థుతి ప్రార్థన మీ పాదాలను సమర్పించుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని పూజిస్తూ
నీ విశ్వాస నావలో యేసున్నాడా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా తెలుసుకొను మనసా తెలుసుకొను మనసా తెలుసుకొను ఇదే అనుకూల సమయము యేసువా ఇదే అనుకూల సమయము యేసువా నీ విశ్వాస నావలో యేసున్నాడా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా తెలుసు అందరికీ వందనాలు. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యాన్ని యోగు గారి గురించి. యోగు అనే వ్యక్తి దేశంలో నివసించేవాడు. అతను చాలా ధనవంతుడు, నీతిమంతుడు, నిజాయితీపరుడు. అతనికి చాలా ఆస్తి పిల్లలు ఉండేవారు. ఒకరోజు దేవుడు యోగు గారిని పరీక్షిద్దామని అతనికి ఉన్న ఆస్తిలో సగం తీసేసి తన పిల్లలు గాలి తుఫాన్ని కొడుకుపోయేలా చేస్తాడు. అతని పశువులు దొంగలించబడేలా చేస్తాడు. అప్పుడు యోగు గారు దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవారు. అతను అయినా కానీ యోగు గారు ఎప్పుడు దేవుని విడవలేదు. మళ్ళీ దేవుడు ఇంకొకసారి యోగు గారిని పరీక్షించమని మోకాల నుంచి రెండింటి వరకు అసహ్యమైన గురుతులతో నింపేస్తాం. అయినా కానీ యోగు గారు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును అంటారు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఇచ్చినారు.
దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే. దయచేసి అందరూ కలిసి లోయలలో పూడ్చబడాలి ప్రశ్న లోయలా పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గములు పోవాలి లోయలా పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గములు పోవాలి రాజు వస్తున్నాడు ఆయనలోనా రాజు వస్తున్నాడు ఆయనలోనా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్దాం యేసు వస్తున్నాడు ఎదురు వెళ్దాం లోయలా పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గములు పోవాలి బలం ఇవ్వని శత్రువులన్నా నరకబడి అగ్నిలో వేయబడును బలం ఇవ్వని శత్రువులన్నా నరకబడి అగ్నిలో వేయబడును రాజు వస్తున్నాడు ఆయనలోనా రాజు వస్తున్నాడు ఆయనలోనా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్దాం యేసు వస్తున్నాడు ఎదురు వెళ్దాం లోయలా పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గము పోవాలి నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన నవ్యమైన గమ్యమే నీవు మరపురాని కల సౌరం గురుతులే ప్రేమమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఊహకందని ప్రేమలో భావమే నీవు హృదయమందు పరవశించు గానమే మనసు నిండిన రమ్యమైన రమ్యమే నీవు మరపురాని కల ఆనందమే
థ్యాంక్ యూ. ఇంట్లో ఏమో మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మైక్ పట్టుగా ఆటోమేటిక్గా దడసినట్టుగా ఉంటుంది. తప్పు అంటే క్షమించండి. నేను ఇస్రాయేలు మధ్యను నిరూపించిన వారి దేవుడు కావున నేను వారి మధ్యన నివసించుటను ఐగుప్తు దేశంలో నుండి వారిని వెనుకకు రక్షించిన తమ దేవుడిని యెహోవానే అని వారు తెలుసుకుందరు. నేను వారి దేవుడిని యెహోవాను కొద్ది వాక్యం తెలుసుకున్నాడు. Exodus chapter 29 verses 45-46. I repeat, Exodus chapter 29 verses 45-46. I will dwell among the children of Israel and will be their God, and they shall know that I am the Lord their God, who brought them out of the land of Egypt, that I may dwell among them, and the Lord their God. Thank you.